హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. ఒకరు ఒకందుకు తిరస్కరిస్తే మరొకరు మరొకందుకు అంగీకరించారు అన్నది ఒక నానుడి. అలా 1966లో గుమ్మడి గారు పోతన సినిమాను తీయడానికి ప్రయత్నిస్తున్న రోజులవి. నిజానికి పోతనను నాగయ్య గారు చేసినట్టుగా మరొకరు చేయలేరని ఎంతమంది మొత్తుకున్నా గుమ్మడి గారు ఆ పాత్రను చేయడానికే నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ అయ్యి దాని ఫలితం చూశాక ఇక జీవితంలో అలాంటి పాత్రను, చిత్తూరు నాగయ్య గారు చేసిన పాత్రను చేయడానికి అంగీకరించబోను అని తన పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు గుమ్మడి వెంకటేశ్వరరావు. అది 1966 చరిత్ర, పోతనగా గుమ్మడి గారు నటించినప్పటి కథ. అయితే అందులో ఒక చిన్న పిట్ట కథ కూడా ఉంది. పోతనగా గుమ్మడి నటిస్తూ అందులో ప్రధాన పాత్రధారినైనట్టే పోతన బావగారు శ్రీనాథుడిగా నటించడానికి ఎవరుంటే బాగుంటుందని ఆలోచించి దర్శకుడు రామారావుని సందర్శించాడట. అంటే రామారావుని పలకరించాడట. ఈ సినిమాలో శ్రీనాథుడి పాత్ర మీరు చేయాలి అని. అయితే శ్రీనాథుడి పాత్ర అంగీకరించిన తర్వాత ఆ దర్శకుడి శైలి, అతని యొక్క విధానము ఎన్టీ రామారావుకు నచ్చగా చివరిలో శ్రీనాథుడి పాత్ర చేయడానికి తిరస్కరించి వచ్చేసాడట అప్పట్లో ఎన్టీ రామారావు. అయితే అదే పాత్ర ఎప్పుడు చేయగలను, ఎలా చేయగలను అనే యొక్క అసంతృప్తి రామారావు మనసులోనే ఉండిపోయింది. కాలం గడిచిపోయింది. అనేక చిత్రాలు, హిట్ చిత్రాలు, కమర్షియల్ గాను, పౌరాణికంగాను, సామాజికంగాను ఎన్నో చిత్రాలు తీసి టాప్ మోస్ట్ ఇమేజ్ సంపాదించుకొని ఇక సినిమా రంగంలో తను చేయగలిగింది ఏమీ లేదు, ఇక రాజకీయ రంగంలో తను ఏదైనా సాధించాలని నిర్ణయించుకొని రాజకీయానికి రాకముందు నా కెరీర్లో అసంతృప్తిగా మిగిలిపోయినటువంటి పాత్ర శ్రీనాథుడు దాన్ని చేయవలసిందేనని తీర్మానించుకున్నాడట. అయితే ఆ శ్రీనాథుడు చిత్రాన్ని తను దర్శకత్వం చేసే స్థితిలో లేడు కాబట్టి ఎవరు చేస్తే బాగుంటుందని అటు ఇటు ఆలోచించి బాపు రమణలను పిలిపించి వారికి ఆ బాధ్యతలు అప్పగించాడట. అయితే మీరొక స్టారు, మీకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, మీ విధానం వేరుగా ఉంటుంది, మా విధానం వేరుగా ఉంటుంది, అలా మేము చేయలేమేమో సినిమా అంటే రామారావు గారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి మీరు నిజాయితీగా తీయగలరు, మీరు ఏమనుకుంటే అది తీయండి, కేవలం ఆ సెట్లో నేను పాత్రధారిని మాత్రమే అని చెప్పి రామణకు బాపుకు మాటిచ్చి అదే విధంగా రామారావు గారు ముఖ్యమంత్రి కాకముందు ఆ సినిమాలో నటించాడు. అలా శ్రీనాథుడు నటించడానికి అన్న ఎన్టీఆర్ ఆ రోజుల్లో ప్రయత్నం చేయలేకపోయినా, చేసినా ఫలించకపోగా చివరికి బాపు రమణల యొక్క దర్శకత్వంలో శ్రీనాథుడిగా నటించాడు. ఇంతకు ఆ పాత భక్త పోతన సినిమాకు దర్శకుడు ఎవరనుకున్నారు? రామినీడు. మరి రామినీడు గారి షరతులు ఆ రోజు ఎన్టీ రామారావుకు నచ్చక నటించడానికి అంగీకరించలేదంట చివరిలో. కానీ శ్రీనాథుని పాత్రపై ఉన్న మక్కువ తగ్గలేదు. తనే ఆ సినిమా నిర్మించాలని నిర్ణయించుకొని బాపు రమణ గారులను సంప్రదించారు. ఇదే ఇంతకుముందు చెప్పుకున్న కథా కమామిషు కూడా. దాన్ని మరొకసారి గుర్తు చేయడానికి మాత్రమే ఈ వీడియో. తోటరాముడు వంటి ఎన్టీఆర్ ను ప్రేక్షకులు శ్రీనాథుని పాత్రలో చూడలేరని వద్దు అని చెప్పారు బాపు రమణ. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా మీరు నిజాయితీగా ఎంత బాగా తీయగలరో తీయండి అన్నారట ఎన్టీ రామారావు. ఫలితమే కవి సామ్రాట్ శ్రీనాథ సార్వభౌముడు. అది అన్నగారు ఒక పాత్రను అభిమానిస్తే నటించవలసిందే అనడానికి ప్రబల తాత్కాణము, సాక్ష్యము కూడా. కేవలం డబ్బే కాదు, ఆత్మతృప్తి ఇంకా అవసరం అన్నది వారి అభిప్రాయం. కాబట్టి అలా ఆ శ్రీనాథుడి పాత్ర ముచ్చట బాపు రమణ ద్వారా రాజకీయ రంగానికి రాకముందు రామారావు గారు తీర్చుకున్నటువంటి అద్భుతమైనటువంటి ముచ్చట. సో ఫ్రెండ్స్, నా కథనం గాని మీకు నచ్చినట్లయితే శ్రీనాథ కవి సార్వభౌముడులో రామారావు చేసినటువంటి నటన ఎంత బాగుందో చూడాలనుకుంటే ఆ సినిమాను మరొక్కసారి చూడండి. నా విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్.